జనగణనలో 33 ప్రశ్నలు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీన్ని సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో అడిగేటువంటి అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఇంటి నెంబర్ ఉందా లేదా, మున్సిపల్ నెంబరు, స్థానిక సంస్థ జనగణన నెంబరు, జనగణ అంటే ఇంటి నెంబరు, ఇంటి ఫ్లోరింగ్ ఎలా నిర్మించారు అనేది అబ్జర్వేషన్ రాయాలి, గోడల నిర్మాణం ఏ విధంగా ఉన్నాయి, పైకప్పు నిర్మాణం, గృహ వినియోగం, గృహ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంట్లో నివసించే వారి సంఖ్య, కుటుంబ యజమాని పేరు, అదేవిధంగా కుటుంబ యజమాని జెండర్, కుటుంబ యజమాని ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాలకు చెందినవారా, ఇంటి యజమాని స్థితి, ఇంట్లో ఉన్న గదుల సంఖ్య, వివాహిత దంపతుల సంఖ్య, తాగునీటి ప్రధాన వనరు, త్రాగునీరు వనరుల లభ్యత, విద్యుత్ ప్రధాన వనరు. అంటే దీనికంటకు డొమెస్టిక్ సర్వే అని చెప్పచ్చు. ఈ సర్వేలో చాలా విషయాలు బయటకు వస్తాయి. అదేవిధంగా లెట్రిన్ సౌకర్యం ఉందా, లెట్రిన్ నిర్మాణము ఏ రకంగా నిర్మించారు, మురుగునీటి అవుట్లెట్ ఉందా, బాత్రూమ్ సౌకర్యము, వంటగది, ఎల్వి సిఎన్జి కనెక్షన్ ఉందా, వంట ఇంధనం రకం, రేడియో ట్రాన్సిస్టర్, టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా, టెలిఫోన్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉన్నాయా, సైకిల్ స్కూటర్ మోటార్ సైకిల్ మోపెడ్ ఉందా, కారు జీపు వ్యాను, కుటుంబంలో వినియోగించే ప్రధాన ధాన్యం ఏంటి, మొబైల్ నెంబర్. ఇది జనగణమన సమాచారం కోసం ఈ యొక్క సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో ప్రతి ఇంటికి అధికారులు వచ్చి ఈ సర్వే చేస్తారు. దీని ఆధారంగా ఏముంటుంది అనేది ప్రభుత్వము సీక్రెట్గానే ఉంచుతుంది. దీనివల్ల ప్రభుత్వం దగ్గర ప్రాక్టికల్ డాటా ఉంటుంది. దాంట్లో ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూర్చవచ్చు, ఏ విధమైన స్థితిగతుల్లో ఉన్నాడు, ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు కూడా తెలుస్తాయి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.